ఖచ్చితంగా మానవ తప్పిదాలని చెప్పొచ్చు. సామాన్యుడు 4 కిలోమీటర్లకి ఒక బోట్‌లో ప్రయాణానికి 16,000 ఖర్చు పెట్టగలడా? దారుణమైన పరిస్థితి ఇప్పుడు విజయవాడలో ఉంది. మన అధికారులు ఒక తప్పు అయితే ప్రజలది ఒక తప్పు. చెరువులు కబ్జాలు చేసి, నదీ పరివాహక ప్రాంతాలను కూడా కబ్జా చేసేసి కట్టుకున్నాననుకోండి. నేనే హైట్‌లో కట్టుకున్నానంటే నా తర్వాత నా పక్క స్థలమోడు నాకన్నా కిందకి కట్టుకుంటాడా? సిటీలో ఏ ప్లేస్ దొరికినా పోరంబోకు స్థలానికైనా రిజిస్ట్రేషన్ చేయించేసుకొని దానికి పర్మిషన్లు తెచ్చేసుకొని అపార్ట్మెంట్స్ ఏంటి అవేంటి, కరెంటు సప్లై ఉండదు, టైంకి వాటర్ ఫెసిలిటీ ఉండదు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, కొంతమంది పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్, కొంతమంది రౌడీలు, కొంతమంది రాజకీయ నాయకులు. వీళ్ళే కారణం. ఈ నెల మీకు వాటర్ ప్యాకెట్లు అందవు, పాల ప్యాకెట్లు అందవు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏమీ అందవు, పునరావాస కేంద్రాల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు, రాజకీయ నాయకుల ఇంట్లో సమ్మగా బాగానే ఉంటారు. హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 2 సెప్టెంబర్ 2024 ఇది. సో ఈరోజు కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఎందుకంటే ఈరోజు టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు తమ్ముళ్ళు ఆల్మోస్ట్ చూసే ఉంటారు. సో ఇది ఖచ్చితంగా మానవ తప్పిదాలని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంజనీరింగ్ ఉంటుంది, సో డ్రైనేజీ సిస్టమ్ గురించి అండ్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటుంది. సో వీటికి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ ప్రతిదీ మన ఇంజనీరింగ్ ప్లాన్ అయితే ఇస్తారు. ఏ పరిధిలో ఎంత మేరకు ఉండాలి, ఎక్కడ హౌస్ అయితే ప్లాన్ ఇచ్చుకోవాలి, ఆ ప్రదేశం ముప్పు ప్రాంతానికి గురైందా లేదా అనేది ప్రతిదీ అబ్జర్వేషన్ అయితే చేసుకోవాలి. బట్ మన విజయవాడలో రీసెంట్గా జరిగిన ఫ్లూడ్స్ అయితే చాలా దారుణం అండ్ బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ఒక కామెంట్ అయితే చూసా. సో అది చూసాకైతే చాలా బాధ అయితే వేసింది. ఎందుకంటే ఒక సామాన్యుడు 4 కిలోమీటర్లకి ఒక బోట్లో ప్రయాణానికి 16,000 ఖర్చు పెట్టగలడా? ఇప్పుడు ఫ్లూడ్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల ఒక ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ ఇంట్లో అమ్మాయికి డెలివరీ కోసం తీసుకెళ్ళాలంటే హోటల్లో ఎక్కడ వెళ్తారు? సో అలా పడవనైతే ప్రైవేట్ వాళ్ళని అయితే మాట్లాడుకుంటే దాదాపు 16,000 అయితే ఛార్జ్ చేశారంట. సో ఇది రియలా ఫేక్ అనేది అయితే నాకు కన్ఫర్మ్ తెలియదు. సో ఈ కామెంట్ చూసాక చాలా బాధేసింది. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాటర్ ఫెసిలిటీ లేదు, ఫుడ్ టైంకి ప్రొవైడ్ లేదు. సో చాలా ప్రాంతాలు ముంపుకు గురైనవి. భవానీపురం చూసుకోండి, సింగ్నగర్ చూసుకోండి, గొల్లపూడి చూసుకోండి, మీకు కృష్ణలంక కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఆ రిటర్నరీ వాల్ లేకపోతే కృష్ణలంక కూడా ఆల్మోస్ట్ పడిపోయినట్టే. అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు విజయవాడలో ఉంది. మన విజయవాడలో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడడానికి కారణం అధికారుల, ప్రజల? అధికారులు ఒక తప్పు అయితే ప్రజలది ఒక తప్పు. కృష్ణానది ఎప్పుడు మనం ఉన్నంత ప్రశాంతత ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఎవరి మీద కోపం చూపిస్తుందో తెలియదు. ఆ ప్రకృతిని మనం దోచుకొని ఆ సైడ్ అంటేనే కట్టుకుంటే అవన్నీ ములగడానికే కారణమవుతాయి కదా. ఇప్పుడు కొన్ని చెరువులు కబ్జాలు చేసి, నదీ పరివాహక ప్రాంతాలను కూడా కబ్జా చేసేసి, అక్కడ ఏవేవి కట్టేసి, లేకపోతే ఏ పొలము ఏ సంథింగ్ అన్నీ చేసుకున్నా, సో బిల్డింగ్స్ అని ఇవన్నీ మొత్తం అన్నిటికి పర్మిషన్లు తీసుకున్న వారంట నదిని ఒక్కో విధంగా ఒక్కో స్టెప్గా అయితే ఆక్రమించుకుంటూ వస్తుంటే ఇక ప్రాంతాలన్నీ ముంపుకు గురవకుండా ఇంకేమవుతాయండి? నది ప్రవహించే తీరానికి మనం ఒక డిస్టెన్స్ అంటూ ఉంటుంది. మ్యాక్సిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్, 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే నది వారంట ఎప్పుడు మనకు హౌసెస్ కానీ ఏమీ ఉండకూడదు. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలని. ఎందుకు ఉండాలంటే మన నదులకి ఉపనదులు అయితే ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని కెనల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, చిన్న చిన్న కెనల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా మన ఇండియాలో ఒక మెజర్మెంట్ ప్లానింగ్స్ అంటూ ఉండవు ఒక సిటీకి వచ్చి. అదే డ్రైనేజీ సిస్టమ్కి ఒక క్లియరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, నేనే హైట్లో కట్టుకున్నానంటే నా తర్వాత నా పక్క స్థలమోడు నాకన్నా కిందకు కట్టుకుంటాడా? అదే సేమ్ హైట్ ప్లాన్ చేయడాడు, దానికంటూ ఇంకో ఎత్తు కట్టుకుంటాడు. ఇవి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్స్ అన్నీ కబ్జాలు చేసేసి ఎక్కడ దొరికిద్దో ప్లేస్ చూసుకొని ప్రతిదీ ఒక చోటని కాదు,
సిటీలో ఏ ప్లేస్ దొరికినా పోరంబోకు స్థలానికైనా రిజిస్ట్రేషన్ చేయించేసుకొని దానికి పర్మిషన్లు తెచ్చేసుకొని అపార్ట్మెంట్స్ ఏంటి అవి ఏంటి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ ముంపుకి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాయండి ప్రాంతాలన్నీ. 1 కిలోమీటర్ అన్న ఉండాలండి. భవానీపురం చూసుకోండి, భవానీ ఐలాండ్ పక్కన మొత్తం ఏమైంది ఇప్పుడు, మొత్తం నీటి మునిగిపోయినాయి. ఇవి జరగక ముందే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలండి. సిటీ అనేది, మున్సిపాలిటీ అనేది మనం జాగ్రత్తగా ఎప్పటికైనా ఇలాంటి 30 సంవత్సరాల గత ఇలాంటి పరిణామాలు అయితే చూడాల. నా చిన్నతనం నుంచి ఇప్పటివరకు నేను చూడాల. ఫర్ ద ఫస్ట్ టైం బెజవాడిని ఇలా చూస్తుంటే చాలా బాధేసింది. అమ్మవారి ఉగ్ర రూపము, కృష్ణమ్మ ఉగ్ర రూపము అయితే నాకు తెలియదు, కానీ చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. మనమే ఇక్కడ మామూలు ప్రదేశాల్లో ఉండి కొంచెం తింటున్నాం, ఉండగలుగుతున్నాం. బట్ అదే వాటర్లో సిచ్యువేషన్లో మన ఫ్యామిలీసే మనమే ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి? కరెంటు సప్లై ఉండదు, టైంకి వాటర్ ఫెసిలిటీ ఉండదు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చూడండి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో చూసారా? దీనికి కారణం హ్యూమన్ ఎర్రర్సేనండి, ఎవరో కాదు. కొంతమంది గవర్నమెంట్, కొంతమంది రౌడీలు, కొంతమంది రాజకీయ నాయకులు, వీళ్ళే కారణం. ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆక్రమ కట్టడాలు కట్టేసి అక్రమంగా మొత్తం అన్నీ. నదికి అనేదానికి వెళ్ళడానికి, ప్రవహించడానికి ఒక దారి అంటూ ఉండాలి, దానికంటూ ఒక వాల్ అంటూ ఉండాలి. అదేమీ లేకుండా, ఏ అడ్డు లేకుండా ఎవరికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అలా నది వారంటే వెళ్ళిపోతుంటే ఆ ప్రాంతాలన్నీ ముంపుకు గురవ్వకుండా ఇంకా ఎక్కడ గురవుతాయి చెప్పండి? జాగ్రత్తలు తీసుకోవాల్సింది గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజలు చెప్తేనే గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఊరికి ఏది చేయదు. గవర్నమెంట్ మనమే కాబట్టి మనమే అడుక్కుని చేయించుకోవాలి. ఈరోజు మీకు వాటర్ ప్యాకెట్లు అందో, పాల ప్యాకెట్లు అందో, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏమీ అందో, వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు. కొన్ని ముంపుకు గురైన ప్రాంతాలని పునరావాస కేంద్రాలు ఉంటాయి, పునరావాస కేంద్రాల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు. రాజకీయ నాయకుల ఇంట్లో సమ్మగా బాగానే ఉంటారు, బట్ అక్కడ ఉన్న వాళ్ళకే కదా ఆ ఇబ్బంది అంటే తెలిసేది. ఇది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మన క్యాపిటల్ సిటీ అమరావతి కూడా మునిగిపోయింది, చెప్పారు కదా, అమరావతి కూడా మునిగిపోయింది. అవన్నీ ఆ ప్రదేశాలన్నీ విజువల్స్ చూస్తుంటే మనం ఎక్కడ బతుకుతుంది అనిపిస్తుంది. మన కంట్రీ తప్పించి ప్రతి కంట్రీ వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అంటూ తెచ్చుకుంది. సునామీలకంటూ సొల్యూషన్ లేదు, ఇలాంటి వరదలకు ఉంది సొల్యూషన్. వాళ్ళు నదిని ఎలా ఉంచాలో అలాగే ఉంచుతారు, హౌసెస్ ఎక్కడ కట్టాలో అక్కడే ఉంటుంది. మనలా రాజకీయాలు చేయరు వాళ్ళు. ఇప్పుడు గుంటూరు హైవే అది బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏమన్నా రాజకీయ నాయకుడు వస్తే అక్కడ వస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉందండి, ఎంత ఫ్లో వెళ్తుంది. ఆ ఫ్లోలో అక్కడ మీటింగ్లు పెట్టుకుంటే బ్రిడ్జి పడిపోతే అది బ్రిటిష్ వాడికి కట్టించిన బ్రిడ్జీలు కాదు, మనవి ఇండియన్ ఇంజనీర్స్ కట్టించిన బ్రిడ్జీలు. అవి నమ్మకాలు ఉండవు, స్టాండర్డ్స్ ఉండవు, క్వాలిటీస్ ఉండవు. పడవలు వచ్చి గుద్దేస్తేనే గేట్ ఇరిగిపోయింది ప్రకాశం బ్యారేజ్. ఎంత దెబ్బతింది, వాటికి రెస్పాన్స్ లేదు. ఆ బ్రిడ్జీల మీదకి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకుంటాను. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఇంకా తుఫాన్ రాబోతుందంట, ముందుగా మీ జాగ్రత్తలో మీరుండి దయచేసి ఎవరైనా ఉంటే పడిపోయి ఇంట్లో ఉంటే కొన్ని పునరావాస కేంద్రాలకు అయితే వెళ్ళండి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇలాంటి డిజాస్టర్స్ రాకుండా చూసుకోవాలి, గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆహారం అందుతుందా, స్టెప్ బై స్టెప్ డే 1 అవర్కి రిపోర్ట్ అందించుకోవాలి. అక్కడ ఇరికిపోయి ఉన్నారు కాబట్టి, లాక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత మీదే గవర్నమెంట్దే. సో ఈరోజు ఈ వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యి మీకైతే ఇన్ఫర్మేషన్ అందిద్దామని. సో చాలామందికి కరెంటు కూడా ఉండకపోద్ది. సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు హైయర్ అఫీషియల్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తొలగించి వీటికంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్, అంతవరకే. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి సొసైటీ గురించి, నా డైలీ లైఫ్లో జరిగిన కొన్ని స్టోరీస్ గురించి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.